హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఫస్ట్ లైనింగ్ తడిపి ఆరబెట్టేసుకొని 2 ఫోల్డ్స్ వేసుకొని ఇలా ఎల్ స్కేల్ సాయంతో నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేస్తూ పోవాలి. ఇలా చేయడం వల్ల హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది, స్ట్రైట్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ లెంత్ తీసుకోవాలి. 13.5 ప్లస్ 1 ఇంచ్ ఖర్చులకి 14.5 తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లైన్ తీసుకోవాలి 5.5 తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకోవాలి. మార్క్ చేసిన విధంగా ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ లెంత్ 30 ఇంచెస్ కదా, 4 పార్ట్స్ వేస్తే 7.5 వస్తుంది. 1 ఇంచ్ బ్యాక్ డాట్స్కి, 2 ఇంచెస్ ఖర్చులకి, 9 ఇంచెస్ చెస్ట్ లెంత్, 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1.5 తీసుకొని ఇలా ఆర్మ్ స్కేల్ సాయంతో డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి ఖర్చులకి. నెక్స్ట్ ఇలా చూసుకోవాలి ఆర్మ్ లెంత్ సరిపోయిందా లేదా అని. సరిపోయిందండి, 8 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ నెక్ లెంత్ 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ లెంత్ 9.5, 2.5 ప్లస్ 1/2 ఇంచు 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల నెక్ రౌండ్గా వస్తుంది, వీ షేప్లో రాకుండా. ఖర్చులకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మార్క్ తీసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ బ్యాక్ డాట్కి తీసుకోవాలి. అటు 1/2 ఇంచ్, 1/2 ఇంచు 4 ఇంచెస్ డాట్ లైన్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పెట్టుకొని ఆది బ్లౌజు దాని ప్రకారం చూసుకోవాలి. ఒక 1/2 ఇంచు పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల నడుము దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్లో ఇలా మార్క్ చేసిన విధంగా నీట్గా కట్ చేస్తూ పోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజు. బ్యాక్ పార్ట్ని అలాగా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఆధారంగా తీసుకొని అలా మార్క్ చేస్తూ పోవాలి. అలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ లెంత్ 12 ఇంచెస్, మెయిన్ డాట్ ఉంటుంది కదా అటు దాకా. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ తీసుకోవాలి. విడ్త్ 3 ఇంచెస్ తీసుకోవాలి. అలా మార్క్ చేసుకొని ఆర్మ్ స్కేల్తో సహాయంతో ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి. .5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఇలా తీసుకొని అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచు, అటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ 2.5 ఇంచెస్. బ్లౌజ్లో తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ అన్నీ. 4th హుక్స్ దగ్గర తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఆది బ్లౌజ్ సహాయంతో ఇట్లా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ డాట్ 2.5 తీసుకోవాలి. 2.5 ఎవరికైనా సరిపోతుంది. పైన 1/2 ఇంచ్ తీసుకొని మిడిల్లో మార్క్ చేసుకొని ఇట్లా అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ తీసుకోవాలి. డాట్కి మధ్యలో 2.5 ఇంచెస్ ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని థర్డ్ తీసుకోవాలి, థర్డ్ డాట్. ఇప్పుడు 4th డాట్ తీసుకోవాలి. అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేస్తూ పోవాలి. నెక్ కట్ చేసుకోవద్దు, నెక్స్ట్ కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి నెక్, లేదంటే పెద్దగా చిన్నగా అలా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్, నెక్స్ట్ హ్యాండ్స్ కూడా నీట్గా లెవెల్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ 11 ఇంచెస్. 11 ఇంచెస్కి మార్క్ తీసుకొని 2 ఇంచెస్కి 2.5 ఇంచెస్కి మార్క్ తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ 3.5, ఇలాగ 2 సైడ్స్ 3.5కి ఇలా డ్రా చేసుకోవాలి, లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. నెక్స్ట్ ఆర్మ్ డౌన్, ఆర్మ్ హోల్ లెంత్ 8 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులకి ఇలా డ్రా చేసిన విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచు తీసుకోవాలి, తీసుకొని మిడిల్లోకి మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ కర్వ్ స్కేల్ సహాయంతో ఇలా ఖర్చులు డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. డ్రా చేసిన విధంగా 4 పార్ట్స్ ఉంది కదా, ఇప్పుడు 2 పార్ట్స్ తీసుకొని 2 పార్ట్స్కి ఫ్రంట్ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, లోతు తీసుకోవాలి, 1 ఇంచ్కి మార్క్ తీసుకోవాలి, మిడిల్లో మార్క్ తీసుకోవాలి. మార్క్ తీసుకొని మార్క్ చేసిన విధంగా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుంటూ పోవాలి నీట్గా. ఇది మార్క్ చేసింది ఐబ్రో షేప్లో రావాలి. ఇలా వస్తే బ్లౌజ్ ముడతలు రాకుండా ఉంటుంది. హ్యాండ్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా అలా కట్ చేసుకోవాలి కొద్దిగా చూసుకొని. నెక్స్ట్ షేప్ పట్టీకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి డైరెక్ట్గా. ఇలా పెడితే కరెక్ట్గా వస్తుంది షేప్ పట్టీ. ఫ్రంట్ హుక్స్ పార్ట్ 4 ఇంచెస్, నడుము పార్ట్కి 3 ఇంచెస్, మిడిల్లో 4 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకొని దాని ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన ఈ లైనింగ్ క్లాత్ని మొత్తం మెయిన్ బ్లౌజ్ పై పెట్టి కట్ చేసుకోవాలి. దాని ప్రకారం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, డిజైన్ చూసుకుంటూ, డిజైన్ పోకుండా ఇలా కట్ చేస్తూ పోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పై పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా వర్క్ ఎక్కడ వస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి, హ్యాండ్స్కి అతుకులు పడతాయి. ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, అది ఎక్కడ వస్తుందో చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి కటింగు. ఇప్పుడు షేప్ పట్టీ ఇలా చూసుకొని 2 పార్ట్స్ కట్ చేసుకోవాలి. అయిపోయింది కటింగు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్,
షేప్ పట్టి